ఈ స్మార్ట్ ఫోన్ ఏఐ ప్లస్ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్ అండి. ఏఐ ప్లస్ పల్స్ 4G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ జూలై 12వ తారీఖున ఫ్లిప్కార్ట్ లోకి అవైలబుల్లో ఉంటుంది. 2 స్టోరేజ్ తో వస్తుంది. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ మెమొరీ, 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ మెమొరీ. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ మెమొరీ 5000కే వస్తుంది. 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ మెమొరీ 7000కి వస్తుంది. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ మెమొరీని కేవలం 5000కి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇండియన్ బ్రాండ్. ఇది ఇండియాలోనే బెంగళూరులో తయారవుతుంది. ఈ మొబైల్ బడ్జెట్ మొబైల్. ఈ మొబైల్ గురించి చెప్పాలంటే ముఖ్యంగా ప్రాసెసర్ గురించి మనం మాట్లాడాలి. ఇందులో యూనిసాక్ చైనీస్ చెందిన ప్రాసెసర్ని యూజ్ చేసిర్రు. ఈ యూనిసాక్ ప్రాసెసర్ని ఎందుకు యూజ్ చేసిర్రు, ఈ మొబైల్ బడ్జెట్లో ఎందుకు వస్తుందనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. ఏ యూజర్లకి బాగుంటుంది, అసలు ఈ మొబైల్ మనం తీసుకోవాలా వద్దా, ఈ మొబైల్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఏంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి స్మార్ట్ ఫోన్ రివ్యూ వీడియోస్ కోసం, టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఏఐ ప్లస్ పల్స్ 4G మొబైల్ 5 కలర్స్ తో 2 స్టోరేజ్ తో జూలై 12వ తారీఖున ఫ్లిప్కార్ట్ లో లాంచ్ అవుతుంది. బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్, పర్పుల్ కలర్స్, ఈ 5 కలర్స్ తో లాంచ్ అవుతుంది. ఈ మొబైల్ ప్రాసెసర్ యూనిసాక్ T650 ప్రాసెసర్ ని యూజ్ చేసిర్రు. ఆక్టా కోర్ ప్రాసెసర్, 1.8 GHz క్లాక్ స్పీడ్. ఈ యూనిసాక్ ప్రాసెసర్ బ్రాండ్ మనం తక్కువ వింటూ ఉంటాం. కొంతమంది అసలు ఈ ప్రాసెసర్ నేమే తెలియదు, ఎందుకంటే ఇది చైనీస్ కంపెనీకి చెందింది. బడ్జెట్ మొబైల్ బడ్జెట్లో తయారు చేయాలంటే, తక్కువ ధరలో ఒక స్మార్ట్ ఫోన్ని మనం తయారు చేయాలంటే ఇలాంటి ప్రాసెసర్నే యూజ్ చేస్తూ ఉంటారు. ఈ యూనిసాక్ అనేది బడ్జెట్ మొబైల్స్లో మాత్రమే యూజ్ చేస్తారు. ఈ ప్రాసెసర్ని యూజ్ చేయడం వల్ల మొబైల్ కాస్ట్ అనేది చాలా తగ్గించవచ్చు. పెద్ద కంపెనీలు ఎక్కువగా క్వాల్కామ్, మీడియాటెక్ అనే ప్రాసెసర్ని యూజ్ చేస్తే అందుకే ఆ మొబైల్స్ యొక్క కాస్ట్ అనేది కొంచెం వీటికంటే ఎక్కువగా ఉంటుంది. ఏఐ ప్లస్ స్మార్ట్ ఫోన్ పేరుకే ఇండియాలో బెంగళూరులో తయారవుతుంది, కానీ ఇందులో యూజ్ చేసే యాక్సెసరీస్ అన్ని కూడా చైనీసే. ఈ ప్రాసెసర్ డే టు డే టాస్క్ చేసే వాళ్ళకి ఉపయోగపడుద్ది. కాల్స్, వాట్సాప్, బ్రౌజింగ్, యూట్యూబ్ ని యూజ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుద్ది. అంటే మన ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కి, స్టూడెంట్స్ కి మొబైల్ ని తక్కువ యూసేజ్ వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. మన ఇంట్లో ఎవరైనా బేసిక్స్ ఫోన్లని, కీప్యాడ్స్ ని యూజ్ చేస్తున్నట్లయితే వాళ్ళని స్మార్ట్ ఫోన్ కి షిఫ్ట్ చేయడానికి ఈ మొబైల్ అయితే బాగా ఉపయోగపడుద్ది. ఈ మొబైల్ 4G మొబైల్. ఇందులో మనం డ్యూయల్ సిమ్స్ ని యూజ్ చేసుకోవచ్చు. 4G నెట్వర్క్, 3G, 2G నెట్వర్క్ గా సపోర్ట్ చేస్తుంది. హైబ్రిడ్ స్లాట్స్ అయితే ఇవ్వడం లేదు, మామూలు స్లాట్ నే ఇస్తారు. ఈ స్లాట్ లో మనం 2 నానో సిమ్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్పాండబుల్ మెమోరీని మనం స్టోరేజ్ ని కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఒక మెమోరీ కార్డ్ వేసుకోవచ్చు. 1 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 1 TB అంటే మీకు తెలిసే ఉంటుంది, 1000 GB మెమోరీ కార్డ్. ఈ మొబైల్ మనం తీసుకుంటే బాక్స్ లో హ్యాండ్సెట్, 10 watts ఛార్జర్, Type-C కేబుల్, మొబైల్ కి ట్రాన్స్పరెంట్ కేస్, స్క్రీన్ ప్రొటెక్టర్ ఫిలిం, సిమ్ కార్డ్ ఇజెక్టర్ పిన్, ఇవి మనకు బాక్స్ లో వస్తాయి. హ్యాండ్సెట్ 1 year వారంటీతో ఉంటుంది. బాక్స్ లో వచ్చిన యాక్సెసరీస్ కి 6 months వారంటీ వర్తిస్తుంది. ఏఐ ప్లస్ పల్స్ 4G మొబైల్ యొక్క హైలైట్స్ మనం చూస్తే, ఆపరేటింగ్ సిస్టమ్ Android 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఈ మొబైల్లో యూజ్ చేశారు. అప్గ్రేడింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇందులో అవైలబుల్లో ఉంది. ఫ్యూచర్ తగ్గట్టుగా ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్లో 5000 mAh బ్యాటరీని యూజ్ చేసారు. ఈ మొబైల్లో బ్యాటరీ రిమూవబుల్ బ్యాటరీ కాదండి. ఈ బ్యాటరీ అదర్ మొబైల్స్లో, ఇప్పుడు వచ్చే అదర్ మొబైల్స్లో ఏదైతే బ్యాటరీని యూజ్ చేస్తారో లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీనే యూజ్ చేశారు. తక్కువ యూజ్ చేసే వాళ్ళకి మ్యాసివ్ బ్యాటరీ అనే చెప్పొచ్చు. విత్ 10 watts అడాప్టర్ తో Type-C కేబుల్ తో మనం ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మొబైల్లో కెమెరాస్ గురించి మనం మాట్లాడుకుంటే 50 మెగాపిక్సెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ హౌస్ కెమెరాస్ ని యూజ్ చేసిర్రు. ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ తో వస్తుంది. బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్ తో వస్తుంది. మొబైల్ బ్యాక్ లో LED ఫ్లాష్ ని యూజ్ చేసిర్రు. ఫ్రంట్ ఫ్లాష్ LED బ్యాక్గ్రౌండ్ లైటింగ్ ఫ్లాష్ తో వస్తుంది. ఫుల్ HD వీడియో రికార్డింగ్ కూడా అవైలబుల్ లో ఉంది. వీడియో రికార్డింగ్ రిజల్యూషన్ 1080 పిక్సెల్స్ తో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. @30 FPS అంటే ఫ్రేమ్స్ పర్ సెకండ్. ఒక సెకండ్ లో 30 frames తో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు 1080 పిక్సెల్స్ తో. డిస్ప్లే ఫీచర్స్ ని మనం చూసినట్లయితే, డిస్ప్లే సైజ్ 17.13 సెంటీమీటర్స్, ఇంచెస్ లో 6.745 ఇంచెస్. డిస్ప్లే రిజల్యూషన్ 1600 × 720 పిక్సెల్స్. రిజల్యూషన్ ని, డిస్ప్లే సైజ్ ని క్యాలిక్యులేట్ చేస్తే PPI అంటే పిక్సెల్స్ పర్ ఇంచ్. ఒక ఇంచ్ ఏరియాలో పిక్సెల్స్ ని 260 పిక్సెల్స్ ని యూజ్ చేసిర్రు. బడ్జెట్ మొబైల్ కాబట్టి 5000 లోనే ఇలాంటి రిజల్యూషన్ ఇచ్చిర్రు అంటే గ్రేట్ అనే చెప్పొచ్చు. ఇండోర్ లో మరియు అవుట్డోర్ లో మొబైల్ డిస్ప్లే విజిబిలిటీ అనేది ఇమేజెస్ ని, ఫోటోస్ ని, వీడియోస్ ని మనం చూసినప్పుడు షార్ప్ గా కనిపిస్తాయి. విజిబిలిటీ కూడా బాగానే ఉంటది. బ్రైట్నెస్ ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మినిమం నీడ్స్ వచ్చేసి 400, టిపికల్ నీడ్స్ వచ్చేసి 450. కనెక్టివిటీ ఫీచర్స్ మనం చూసినట్లయితే, నెట్వర్క్ టైప్ 4G, 3G, 2G, సపోర్ట్ నెట్వర్క్స్ 4G లైట్, GSM, ఇంటర్నెట్ కనెక్టివిటీ 4G, 3G, మైక్రో USB పోర్ట్ అవైలబుల్లో ఉంది. మైక్రో USB వర్షన్ Type-C, బ్లూటూత్ వర్షన్ 5.0 బ్లూటూత్ సపోర్ట్ చేస్తుంది.
వైఫై అవైలబుల్లో ఉంది, వైఫై హాట్స్పాట్, GPS సపోర్ట్ కూడా ఉన్నది. సెన్సార్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. యాక్సిలోమీటరీ సెన్సార్, గైరోస్కోపిక్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ కూడా అవైలబుల్లో ఉంది. డైమెన్షన్స్ మనం చూసినట్లయితే ఈ మొబైల్ యొక్క వెయిట్ 193 గ్రామ్స్ ఉంటుంది. సెంటీమీటర్స్లో విడ్త్ 7.737 సెంటీమీటర్స్, హైట్ 16.735 సెంటీమీటర్స్, డెప్త్ 0.85 సెంటీమీటర్స్. అన్ని స్పెసిఫికేషన్స్ మనం చూసిన తర్వాత అదర్ మొబైల్స్ కంటే ఈ మొబైల్లో బెటర్గానే ఉన్నాయని చెప్పొచ్చు ఈ బడ్జెట్లో. మరియు ఇంత తక్కువ ధరలో ఇలాంటి ఫీచర్స్తో ఏ కంపెనీ కూడా 5000కి అయితే లాంచ్ చేయలేదు ఇప్పటివరకు. తక్కువ యూసేజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మొబైల్ని తీసుకోవచ్చు. ఫైనల్గా ఈ మొబైల్ యొక్క రివ్యూ అయితే సూపర్గా ఉంది. ఈ వీడియో మీకు అర్థమైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి స్మార్ట్ ఫోన్ రివ్యూ వీడియోస్ కోసం, టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో రివ్యూ వీడియోతో మీ ముందుకు వస్తాను.